సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై దీనిపైన పార్టీలకు అతీతంగా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ శ్రీకృష్ణదేవరాయలను వారిని అడిగి మరింత సమాచారం తెలుస్తారు. నిన్న అంబటి రాంబాబు చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. దారుణమైన వ్యాఖ్యలు అటువంటివి ఎక్కడ కూడా వినం. అలాంటివి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి, ఒక పద్ధతిగా ప్రవర్తించాలి. ఎందుకంటే మనం ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఉన్నారు. వారికి మన ఒక ఆదర్శంగా ఉండవలసిన పాత్రలో ఉన్నవారు. అది పైగా ఆయనేమి ఇదివరకు చిన్న పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా కాదు, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది, అది ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం అనేది, ఆయన రాష్ట్రానికి కోసం పనిచేస్తూ ఉన్నారు. దేశంలో కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక దార్శనికుడిగా చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి పైన ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా తప్పది. దానికి పబ్లిక్ ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ విధంగా మాట్లాడితేనే మీకు గ్రోత్ ఉంటుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ విధమైన మాటలు మాట్లాడితేనే అక్కడ నాయకత్వం ఆదరిస్తారంటే, లేకపోతే ఇటువంటి స్కాములు చేసేది ఆల్కహాల్ స్కామ్ అనో, భూదందానో ఇంకోటి చేస్తేనే ఇక్కడ గ్రోత్ ఉంటుంది అంటే కనుక ఒకసారి ఆలోచించుకోవాలి. వారు కూడా ఇటువంటి విధంగానే మనం గ్రో అవ్వాల్సింది, ఈ విధంగానే మనం పైకి రావాల్సింది. ఈ విధంగా పైకి వస్తేనే మన పిల్లల్ని కానీ మన చుట్టూ ఉన్నవారు కానీ మనని ఈ విధంగా చూడాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్లు రాదు అని భావించిన చాలా మంది, కానీ మరి గతంలో కూడా మనం చూసాం. గత సంప్రదాయం జోగి రమేష్ తెచ్చడం వల్ల మంత్రి పదవి పొందారు. ఇప్పుడు ఆ విధంగా ఆ దిశగా ఆలోచిస్తారు మిగతా నేతలు. ఎగ్జాక్ట్లీ అంతే ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా తిడితేనే, దౌర్జన్యం చేస్తేనే, దొమ్మిడి చేస్తేనే ఆదరిస్తారనే విధంగానే ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఈ చర్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వేరేదేమీ లేదు. ఎక్కడా కూడా ఎక్కువ శాతం, సరే అన్నీ అని అన్నా కానీ ఎక్కువ శాతం జరిగే పనులన్నీ, చేస్తున్న పనులన్నీ, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ఏదో ఆలోచన లేకుండా చేస్తున్నాయి, ఏదో తప్పిదాలుగా చేస్తున్నాయి కాదు. ఇవన్నీ కూడా మాట్లాడే ప్రతి మాట కూడా, చేసే ప్రతి పని కూడా ఇది చేస్తే నన్ను ఆదరిస్తారు అక్కడ నాయకత్వం అనే ఆలోచనతోనే చేస్తాం. కొంచెం పరికాసంలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది నిర్మలా సీతారామన్. బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం? బడ్జెట్ ముఖ్యంగా ముందుగా సీతారామన్ గారికి కంగ్రాచులేట్ చేయాలి. ఇన్నిసార్లు ఒక ఆర్థిక మంత్రి బడ్జెట్ పెట్టడం రికార్డు. ముఖ్యంగా దేశానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలో చూస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మారుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ పరిస్థితికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండబోతూ ఉంది. ముఖ్యంగా డిఫెన్స్కి కూడా ఎక్కువ ఎలకేషన్ ఉంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, హార్టికల్చర్ మీద ఫోకస్ ఉంటుందని ఆశిస్తాం. సరే, ఆంధ్రప్రదేశ్ కేటాయింపు అదే ఇరిగేషన్ పైన, హార్టికల్చర్ పైన ఉంటుందని ఆశిస్తాం. పార్లమెంట్కి సంబంధించి చట్టసభల్లో చట్టబద్ధత కల్పించే అంశంపై పార్లమెంట్ సెషన్లో చర్చించే అవకాశం ఈ సమావేశంలో వస్తుందని ఆశిస్తా ఉన్నాం. ఏదైతే అమరావతి బిల్లు, క్యాపిటల్ బిల్ ఏదైతే ఉందో ఈ సమావేశంలో వస్తుందో ఆశిస్తాం. సార్, మొత్తంగా చూసుకుంటే ఈ అమరావతికి సంబంధించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధతకు సంబంధించి చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందంటూ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్తున్నారు. మరోవైపు నిన్న అంబటి రాంబాబు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా వారి అధిష్టానం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని చూస్తున్నారు. అలా చేయడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది తప్ప మరో ఒక లాభం ఉండదు అనేది కూడా అందరూ గుర్తుంచుకోవాలి. వైసీపీ నేతలు అనేది కూడా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపైన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.